నిజాయితీ చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపికా? అవును. ఐ లవ్ యూ. అభి ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. ఓకే ఓకే ఓకే, 1 సెకండ్. ప్రేమ కమ్స్ 4 times అండ్ ప్రేమ ప్రేమ ప్రేమకు ప్రేమ ప్రేమకు ప్రేమ మీద కింద. ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉందే. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్. వావ్, ఆ అమ్మాయి తెలుగులో చెప్పిందిరా. నేను చెప్తా. నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నా నూనె నీ నూనె. అది కాదురా, సంథింగ్ లైక్ 4 times ప్రేమ వస్తుంది, 4 times ప్రేమ. నేను చెప్తా. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. హలో. వద్దు. ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? లేదే. ఓకే. నిన్న రాత్రి ఒక 9:30కి ఏవేవో ఫీలింగ్స్ వచ్చుంటాయే. లేదు, రాలేదు. నిదానంగా బాగా ఆలోచించి చెప్పండి. వచ్చాయా? రాలేదు. ఓకే, హృదయం ఒకటే కదా, నాలాగే ఎదుటి వారికి కూడా లబ్ డబ్ అని కొట్టుకుంది అనుకున్నాను. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంది, చేంజ్ చేసుకోవడమే. ఎందుకు చేంజ్ చేసుకోవడం? అదే ఫీలింగ్ రాలేదన్నారుగా. వచ్చింది. వచ్చిందా? లేదు లేదు, రాలేదు. రాలేదు కదా, అందుకే నా ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారు, నేనే వెళ్ళలేదు. ఈ సూర్యకి ఇంకో చంద్ర దొరకకుండా పోతుందా? ఇక మన రూట్ మార్చుకోవాల్సిందే. ఎందుకు మార్చాలి? వచ్చింది. వచ్చిందా? రాలేదు. ఇలా రండి రండి రండి, చెప్తాను. ఇలా రండి, చక్కగా నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. బాస్, ఒక కోక్ ఇవ్వు. నాకొద్దు. ఓకే, వద్దా? కోక్ క్యాన్సిల్ బాస్. చెప్పండి, వచ్చిందా రాలేదా? రాలేదు. మీరు క్లియర్గా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బాగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పండి. హలో ఐశ్వర్య, నేను సూర్యని మాట్లాడుతున్నాను. ఇక్కడ పార్టీ బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది. అవునవును, నువ్వు అక్కడే ఉండు. లేదు వద్దు, నేనే బలూన్తో అక్కడికి వచ్చేస్తాను. వచ్చింది వచ్చింది వచ్చింది. వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంటి డల్గా ఉన్నావు? పద షాపింగ్ చేద్దావు గాని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు.
సోప్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. నో థ్యాంక్స్. అలవాట్లేదా? సిగరెట్ తిప్పి పెట్టుకో. నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 థ్యాంక్స్. ఎందుకు? కాపాడి ఎందుకు? అయితే సరే. ఇదేం బాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫ్ 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మందు కొడదామా? జిన్ రమ్ విస్కీ బ్రాందీ బియర్ ఉందా? అయ్యో నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. కాఫీ తగ్గుతూ మాట్లాడుకుందామా? రండి. కళ్యాణి, డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు. చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏమాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిళ్ళు అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజుది కలిపి ఆ టింగ్ టింగ్ ఆ 2000 కొట్టించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు? కొట్టించవయ్యా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్ నైనా. పొజిషన్ టైటా? పొజిషన్ టైట్ ప్యాంటు టైట్ అంటే కుదరతున్నాయినా. ఆ 2000 నాకు కొట్టించు నాయనా. ఏమిటయ్యా ఏమిటయ్యా దబాయిస్తున్నావు? ఇక్కడ మీ తాత ముళ్ళు ఏమైనా దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే. ఇదిగో వలవల బస్తా. 5000 10,000 ఒకేసారి కొట్టించవా అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు. నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2,000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఎంత ఉంటుంది? చిల్లరంతా పోగు చేస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కు తినేవాడు అనుకున్నావు నాయనా? నువ్వు అడుగు తినేవాడివి కాదు నాయనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు. తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను నాయనా. ఏమిటయ్యా పోతా పోతా అని తెగ బెదిరిస్తున్నావు? పోతే పో. అమ్మ లాయరు ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500? 500 లెక్క ఉంటాయి నాయన. 200 ఉంటాయేమో. ఇదిగో ఓలవల బస్తా. డ్రామాలు అడకు. చూసావా కళ్యాణి, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నానే బాబు? 100 కూడా లేదే. చూసావా ఈ లాయర్ ఒక పెద్ద లయర్. ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతాను. పోతాను అంటే అట్టగడికి దారిటు. నాకు దారులు బాగా తెలుసయ్యా. పైకి వెళ్ళి లగేజ్ గిగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ను పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు ఫినిష్. ఇదిగో లాయరు, ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గానీ మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు అనేవి 200 అని. పోనీ ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా?
ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. డబ్బిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేను ఇవ్వనయ్యా. ఉంటే ఉండు, లేకపోతే పో, పో, పో. పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరు ఏమీ కాను. ఇగో తెర పడిపోయింది, డ్రామా క్లోజ్, ఫినిష్. ఉరవర బస్తాను నువ్వును. చిచి, ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఉంటే ఎప్పుడో వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో ఉరవల బస్తా, నా నల్ల బ్యాగ్ పేట ఒకటి కనిపించలేదు. సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావేనాయినా? అవును, నా గోల్డ్ చైన్ నీకు ఒకటి ఇచ్చినట్టు గుర్తున్నాయినా? గోల్డ్ చైనా? ఏ ఓవర్ పిచ్చి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పెట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. ఆ, చేతిలో పుస్తకం ఒకటి. పెద్ద పరీక్షలకు వెళ్ళేవాళ్ళ లాగి ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని బతి మళ్ళీ నా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డ్ లాగా పోతా పోతా నడుస్తావు కానీ పోవే. బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకో వెళ్ళి దొంగల ముఠాలో చేరడం మంచిది. వస్తా. టాటా, బై బై. విష్ణు